చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన ప్రతి పాపము కడగబడాలి అంటే ఏం కావాలంటే ఇక్కడ చెప్పాలి, ఉందా సహవాసం? మందిరంలో సహవాసంగా కూడుకుంటున్నామా? అన్యోన్య సహవాసంగా కూడుకొని సహవాసంగా కూడుకోవాలంట. జీవం గల దేవుని ఆరాధిస్తున్నాం, జీవం గల దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, ఆయన వెలుగులో ఉన్నాము, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీలో వచ్చింది, నువ్వు వెలుగై ఉన్నావు. వెలుగు చీకటిని మార్చివేయాలి. ఈ వెలుగెలి చీకటి కలగకూడదు. ఎక్కడ వెలుగుందో అక్కడ ఆ చీకటి వెలుగవ్వాలి. ఎక్కడ హానిలు ఉన్నా, ఎక్కడ కుటుంబ సభ్యులు మనకు వ్యతిరేకంగా ఉన్నా అక్కడ నీ వెలుగు కనపడాలి. వారు చెప్పినంత మనం విని వాళ్ళకి చెప్పడం కాదు, దేవుడు ఏమి చెప్పాడో వినాలి. ఎందుకు మనము ఆశ్రయించబడలేకపోతున్నాం అంటే దేవుని యొక్క స్వరం మనం వింటలేమంటే, ఏమి చెబుతున్నాడో వినలేకపోతున్నాడు. విని దాన్ని అనుసరించాలి. చూడండి, ఇక్కడ ఏముంది, అన్యోన్య సహవాసం గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. చదువునా, ఏం చేస్తున్నావు అంటే నాలో పాపం లేదన్నా మనకు మోసం చేసుకుంటా. పాపం లేదా? దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము. మందిరం విడవడమే పాపము. ఆయన వాక్యం వినకపోవడమే పాపము. తర్వాత మీరు డ్యూటీలు కాడ అబద్ధాలు ఆడతారా, దొంగతనాలు చేస్తారా, అది తర్వాత ఇస్తారు. మొట్టమొదటి పాపము మందిరం విడవడమే, సహవాసంగా కూడకపోవడమే పాపము, దేవుని అంగీకరించకపోవడమే పాపము, ప్రార్థన చేయకపోవడమే పాపము, వాక్యము చదవలేనడమే పాపము. చదవగలిగిన వారు, చదవలేని వారు కాదు. శ్రమలు రాకముందే మెలకుగా ఉండి వచ్చిన తర్వాత చేయమనిలే ప్రార్థన. ఎప్పుడు ఏమంటున్నాడు ప్రార్థన? శోధనలలో పడకుండా, శోధన ప్రవేశించకుండా మెలకుగా ఉండి. ఎవరు చెప్పిన మాటలు ఇవి? జీవము గల దేవుడు చెప్తున్న మాట. మాట విన్నారా? చూడండి, 8వ వచనము, మన పాపము లేని వారమని చెప్పుకునే ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఏం చేయాలంటే మన పాపములు ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయుడు. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా. హల్లెలూయా. అంటే మనల్ని మనం మోసపరుచుకోకుండా దేవుణ్ణి కూడా అబద్ధికులుగా చూపిస్తున్నాము. హల్లెలూయా. ఏముండదంట? ఏ వాక్యం అది? ఏ వాక్యం అమ్మా? జీవవాక్యము. ఎలా ఉంటున్నాము? పాపము ఒప్పుకొని విడిచిన విడలా క్షమించబడి పవిత్రులుగా మార్చబడతాము. చేత ఆ హేతు చేతని మట్టుకు ఎన్నవచనం చదువుతున్నానా? రైట్.
ఆ, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించే వాళ్ళన ఏముందంటే లోకంలో ఎందుకంట అమూల్యమైనది వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. దురాశ వలన వస్తుందంట. దురాశను అనుసరించడం వలన లోకమందున ప్రత్యుష్టవమును ఈ వాగ్దానముల మూలంగా హల్లెలూయా. లోకములలో దుష్టత్వం మనకేం తప్పిస్తున్నది? జీవం గల దేవుని వాక్యము వాగ్దానం రూపంలో నీ ఎద్దకు వచ్చే వాగ్దానం నిన్ను లోకంలో ఉన్న దుష్టత్వం నుంచి తప్పిస్తున్నది. దేవుడు పాపము నుంచి విడిపించున్నాడు. పాపిని పవిత్రురాలుగా చేస్తూ ఉన్నాడు. చీకటి బంధకాల్లో చీకటి పాపంలో ఉండగా ఆ చీకటి నుంచి నిన్ను నడిపించి వెలుగులో ఉంచాడు, నిన్ను వెలిగించాడు. ఆ వెలుగు జీవముగా మారింది. జీవము గల దేవునిగా చూడండి. వాగ్దానాలు మీరు తప్పించుకొని హల్లెలూయా. ఏ స్వభావం కావాలండి? దైవ స్వభావము. దేవుని యొక్క స్వభావంలో మనము మారినట్లుగా పాలివారు వాటిని హల్లెలూయా. ఎలా ఉన్నారంటండి? మీ మటుకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారై నీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదరి ప్రేమ యందు దయను అనగా ప్రేమను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగి సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఈరోజు మనకేం లేదంటండి? దూరదృష్టి లేదు. అంటే ఈ లోకంలో పుట్టాము, ఈ లోకంలో చస్తాము, ఈ లోకం అయిపోతుంది. కానీ దూరదృష్టి ఏంటంటే ఇక్కడ ఈ లోకం మనకు తాత్కాలికమే. ఈ లోకాన్ని మనము విడవలసిన వారమే. ఒక దినము ఈ యాత్ర ముగించవలసిందే. ఈ లోక యాత్ర ముగించినలా అసలైన శాశ్వతమైన ప్రవేశం మనకుంది. అక్కడ ప్రవేశించినాక భూమి మీద ఉన్న ప్రతి మనిషి అంట దేవుని చేత సృష్టింపబడ్డవారే. దేవుని చేత సృష్టింపబడిన వారమే. ప్రతి మనిషి చచ్చిన తర్వాత తిరిగి ఆయన దగ్గరికి యేసును దర్శించాల్సిందంట. ప్రతి మనిషి కూడా రక్షింపబడ్డవాడు, రక్షణ వాడు కాదు, అన్యులు క్రైస్తవులు అనేది కాదు. మనిషికి జాతి, కులము, మతాలు ఏమీ లేవు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని సృష్టి, దేవుని సంబంధికే. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి వారి క్రియల చొప్పున వారికి ఇవ్వవలసిన జీతము నా ఎదురు. ఆయన లెక్క వెళ్ళిన తర్వాత ఎవరి క్రియల చొప్పున ఏ రాజ్యం ఇవ్వాలో ఆయనకి తెలుసు. అంటే మన క్రైస్తవులు ఉన్నాం కదా, మన పరలోక రాజ్యం కన్ఫామ్ అనుకోకండి.
మన క్రియలు జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రవర్తన జ్ఞాపకం చేసుకోవాలి, మన మందిరంలో కరెక్ట్గా ఉంటున్నామా చూడాలి, మనకు దేవుడిచ్చిన పని మనం చేస్తున్నామా చూడాలి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిక్షేమ చేసుకున్నటకును మరీ జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇట్టి క్రియలు చేయవారైతేనంట, ఇట్టి క్రియలు లేని వారికి ఆయన రాజ్యంలో చోటు లేదు. ఉందా? తాగుబోతులారా, తాగుబోతుకు చోటు లేదు. ప్రభా ఈ తాగుబోతుని మార్చు, ప్రభా ఈ పాపిని క్షమించు అని నువ్వు ప్రార్థన చేసుకొని పాపిగా ఒప్పుకొని విడిచిపెట్టినాడు ఆయన రాజ్యంలో చోటు ఉంటుంది. చనిపోయినాక ఎవరెక్కడ పోతారో ఏం తెలుస్తుంది అనుకుంటావేమో, అక్కడ లెక్కప్ప చెప్పాలి దేవునికి. నువ్వు చేయి ప్రతి క్రియను, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు అక్కడ లెక్కుంది. ఇట్టి క్రియలు మీరు చేయవారైతేనే దేవుని వాక్యము, జీవవాక్యము నీలో ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఆ జీవం అనేది వెలిగించాలి.